శ్రీకాకుళం జిల్లా ఎన్నో చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలు, కళాకారులు, చేనేత కార్మికులు, దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన జవాన్లు, ఇలా ఎందరో గొప్ప వ్యక్తులు, గొప్ప హెరిటేజ్ ఉన్న ప్రాంతం. మన శ్రీకాకుళం జిల్లా గురించి తెలియని వాళ్ళకి సింపుల్ గా ఒక్క వీడియో చూపిస్తే చాలు. మన జిల్లా అనేక రాజులు, రాజ్యాల పాలనలో ఉంది. 1950వ సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లాని ఒక ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసి 2025 ఆగస్టు 15 నాటికి మన జిల్లా ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అయితే శ్రీకాకుళం జిల్లా గురించి ముందుగా చెప్పాల్సింది కోస్టల్. ఆంధ్రప్రదేశ్ లోనే అత్యధిక కోస్టల్ లైన్ ఉన్న జిల్లా. సుమారు 193 కిలోమీటర్ల కోస్టల్ లైన్ ఉంది. ఇక్కడ ఉన్న కళింగపట్నం ఒకప్పుడు పోర్ట్ గా ఉండేది. ఇక్కడ నుండి ఇతర దేశాలకి ఎగుమతులు దిగుమతులు జరుపుకునేవారు. శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ శాతం వ్యవసాయ రంగం మీద ఆధారపడేవారే ఉంటారు. మన జిల్లాలో 9 జీవనదులు ప్రవహిస్తాయి. అందులో ముఖ్యమైనవి వంశధార, నాగవల్లి, మహేంద్రతనయ. వంశధార నది మీద కట్టిన గొట్ట బ్యారేజ్ ద్వారా కొన్ని వేల ఎకరాలకు నీరు అందుతుంది. మన జిల్లా ప్రజలు కష్టపడే తత్వం కలిగి ఉన్నవారు. అందుకే ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా మన సిక్కుల వాసి ఒక్కరైనా కనిపిస్తారు. మన జిల్లా నుండి దేశ రక్షణ కోసం వెళ్లిన జవాన్లు ఎందరో ఉన్నారు. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర గల ఆలయాలు కూడా ఉన్నాయి. ప్రపంచంలోనే పూజలు అందుకుంటున్న ఏకైక సూర్యుని దేవాలయం మన అరసవిల్లిలోనే ఉంది. ఇక్కడ సూర్యుని విగ్రహం స్వయంగా ఇంద్రదేవుడే ప్రతిష్ఠించినట్టు ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. సంవత్సరానికి 2 సార్లు ఆ సూర్యుని కాంతి ఆలయంలో ఉన్న మూల విరాట్ మీద పడుతుంది. ఇంకా ఈ దగ్గరలోనే మహావిష్ణు 2వ అవతారం ఆదికూర్మ ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం శ్రీకాకుళంకి 10 కిలోమీటర్ దూరంలో ఉన్న శ్రీకూర్మంలో ఉంటుంది. ఆదికూర్మ అవతారానికి ప్రపంచంలో ఉన్న ఏకైక ఆలయం మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లోనే ఉంది. ఆ తరువాత శ్రీకాకుళంకి 40 కిలోమీటర్ దూరంలో కోటికి ఒక లింగం తక్కువ ఉన్న శ్రీమోకలింగం ఉంది. దీన్నే దక్షిణ కాశీగా కూడా చెప్తారు. ఈ ఆలయం మీద ఉన్న శిల్పకళ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటి పురాతన ఆలయాలతో పాటు కోటబొమ్మలి కొత్తమ్మ తల్లి ఆలయం, పాతపట్నంలో ఉన్న నీలమణి దుర్గ ఆలయం లాంటి శక్తివంతమైన అమ్మవారి ఆలయాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇంకా మన భారతదేశం మొత్తంలో వేదిక్ విలేజ్లు 3 ఉంటే అందులో ఒకటి మన జిల్లాలోనే ఉంది. అదే కూర్మ గ్రామం. టెక్నాలజీకి దూరంగా 200 సంవత్సరాల ముందు మనం ఎలా జీవించే వాళ్ళము మన సనాతన ధర్మాన్ని ఫాలో అవుతూ ఇప్పటికీ అక్కడ అలానే జీవిస్తున్నాం. మన శ్రీకాకుళం బౌద్ధ మతం కూడా ఉన్నదనే ఆధారానికి 2వ శతాబ్దం నాటి సాలిహుండం, ఇక్కడ బౌద్ధ క్షేత్రాలు, స్తూపాలతో పాటు ఆమ్దలవలస దగ్గరలో ఉన్న సంగమయ్య కొండ దగ్గర కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. మన జిల్లాలో సముద్ర ప్రాంతం ఎక్కువ కాబట్టి వీకెండ్స్ కి అలా బీచ్ కి వెళ్లి ఎంజాయ్ చేయడానికి బారువా, అక్కుపల్లి, కళింగపట్నం లాంటి పాపులర్ బీచ్ ఏరియాస్ కూడా ఉన్నాయి. ఇలాంటి ఆలయాలు, చారిత్రక కట్టడాలు ఉన్నాయి కాబట్టి టూరిజం కి మన జిల్లాలో లోటే లేదు. దేశం గర్వపడేలా మన జిల్లా నుండి అత్యంత బలవంతుడు, మల్ల యోధుడైన కోడి రామ్మూర్తి గారితో పాటు మన ఇండియాకి ఫస్ట్ ఒలింపిక్ మెడల్ తెచ్చిన కర్ణం మల్లేశ్వరి, ఇలా ఎందరో ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా జానపద గీతాలకి, బుర్రకథల, ఇలా కళాకారులకి పుట్టినిల్లు లాంటిది. ఈ ప్రాంతం నుండి ఎంతో మంది కళాకారులు వచ్చారు. ఇంకా పొందూరు కాది, బుడితి కంచు వస్తువులు లాంటి చేనేత కార్మికులకి ఇక్కడ ప్రసిద్ధి. ఇవే కాకుండా పలాస జీడిపప్పు, మందస కోవా, సారవకోట చుప్పులు, బారువా కొబ్బరి లాంటివి ఆల్ ఇండియా ఫేమస్. తిరుమల తిరుపతి లడ్డు తయారీలో ఉపయోగించే జీడిపప్పు పలాస నుండి బెల్లం నిమ్మ తొరలాడ నుండి వెళ్లడం మన అదృష్టం. ఇంతటి గొప్ప చరిత్ర, పురాతన ఆలయాలు, పర్యాటక ప్రాంతాలు, ఇలా చెప్పుకోవడానికి ఇన్ని ప్రత్యేకతలు ఉన్న మన జిల్లా ఎందులోనూ వెనకపడి లేదు. చాలా వేగంగా డెవలప్ అవుతున్న ప్రాంతాలు మన జిల్లా ముందు వరుసలో. మన జిల్లా నుండి వెళ్లి ఇతర దేశాల్లో మంచిగా స్థిరపడిన వారు చాలా మంది. మన శ్రీకాకుళం జిల్లా గొప్పతనం తెలిసేలా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.